ఈ ఇండికేషన్ చూసి భయపడకుండా ఏదైతే మీకు పాజిటివ్గా ఉందో దాన్ని మీరు ఆ రంగంలో మీరు వెళ్ళినట్లయితే 100% మీరు అనుకున్నది సాధించగలరు. ముఖ్యంగా ఏదైనా కూడా ధైర్యంతో కాన్ఫిడెంట్గా ఫోకస్ చేస్తూ ఏ రంగమైనా ఎన్నుకోండి, 100% నిష్ణాతులు అవుతారు. మరి పై పెదవులో ఉన్న వాళ్ళు ఏంటి, చాలా మందికి పై పెదవులు ఉందో నాకు ఈ సమస్య అని చెప్పారు, దానికి నిర్మూలన ఏంటి అని అంటే వాస్తవంగా దానికి నిర్మూలన ఒకే ఒకటండి. ఏంటి అని అంటే పై పెదవుల పైన ఎవరికైతే ఉంటుందో ఇలాంటి జీవితం ఉంటుంది కదా, అప్పుడు మీరు ఇది గమనించి నిజంగా ఎవరికైనా పై పెదవి పైన పుట్టుమచ్చలు ఉన్నవాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పూర్వజన్మ యొక్క కర్మ వల్ల ఇలా వచ్చింది. అలానే మళ్ళీ 100కి 90 మందికే ఉండదు, 10% ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఈ జన్మలో వీరు తిరుగుతున్న సావాస దోషం కానీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ వీరు ఎవరితో అయితే మసులుతున్నారో, సపోజ్ నాతో తిరుగుతున్నారు అనుకోండి ఎప్పుడు, మరి ఆ పై పెదవి పైన మచ్చుంది ఉన్నప్పుడు నాతో ఉంటే ఏముంటుంది, వీళ్ళకి ఎలాంటి మాటలు వస్తుంటాయి తెలియకుండా జ్ఞానాన్ని బోధిస్తూ ఏదో సందర్భంలో వాళ్ళకి మంచి చెప్తూ ఉంటాం. కాబట్టి పై పెదవుల పైన పుట్టుమచ్చ ఉన్నప్పటికీ ఈ మాటలు వాళ్ళని మోటివేట్ చేసి దాన్ని అధిగమించే శక్తి ఉంటుంది. సత్సాంగత్యం ఉండాలంటారు. 100% సత్సాంగత్యం ఉండాలి. రెండోది వాడిని వాడు తెలుసుకునే విధానంగా వాళ్ళు ప్రవర్తించాలి. అప్పుడు 100% ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇవన్నీ గత జన్మ కర్మల వల్లే ఈ జన్మలో మనకి మంచి జరిగినా అలాగే చెడు జరిగినా, కాకపోతే ఇండికేషన్ గమనించి దాన్ని ఏ విధంగా మనకు అనుకూలంగా మరుచుకోవాలో ఈ ఆగామి కర్మలో చేంజ్ చేసుకోవాలి. అందుకే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు జాతక పరంగా అంతా చెప్పి ఈ కర్మ ఫలితం ఎలా ఉందయ్యా, దీనికి నువ్వు ఇది చేసుకుంటే 100% బయటపడతావు. ఎందుకంటే నేను ఇన్ని శాస్త్రాలు ఉన్న దాని మీద ఒక వ్యక్తి పైన ఇంప్లిమెంట్ చేస్తే 100% అతను సాటిస్ఫై అవుతాడు. రెండోది అతని సమస్య నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూపర్.